తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల సహకారం ఉన్నప్పుడే మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించగలమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు పేర్కొన్నారు. కాకినాడ 7వ డివిజన్ రేచర్లపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారో లేదో అని ఆరా తీశారు. పారిశుద్ధ్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరవుతున్నారో లేదో పరిశీలించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి సేవలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ వాహనాలు ఇళ్ల వద్దకే వస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు చెత్తను రోడ్లపై వేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా చేయవద్దని ప్రజలకు సూచించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఉన్న రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీల గెలుపునకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు లంకే అచ్యుత్, కర్రి రాజారావు, ఎం జగన్నాథం, ఎం నాగేంద్ర, సత్యవేణి, మానస, లంకే రాము పాల్గొన్నారు. సర్పవరం గ్రామం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. భావనారాయణ గారి గుడి సాక్షిగా వారికి కొబ్బరికాయ కొట్టి సర్పవరం ప్రజలు జనసేన మీద ఆసక్తితో, అతి ముఖ్యంగా ఉదయ శ్రీనివాస్ గారి అభిమానులందరూ కూడా ఏకమై ఇంటింటి ప్రచారానికి ఈ రకమైనటువంటి పాంప్లెట్ ద్వారా ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు. మరి వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే జనసేన పార్టీ ఎంపీ టికెట్ గెలిచినట్టుగానే మొక్కుకున్నారు. లోన గెలిచిన తర్వాత వచ్చి మా మొక్కు తీర్చుకుంటామని చెప్పి ఖచ్చితంగా అక్కడ మొక్కుకోవడం జరిగింది. ఎంతో గొప్ప దేవుడైనా, ఎంతో చరిత్ర కలిగినటువంటి మహనీయుడైనా అలాంటి వ్యక్తికి మొక్కుకున్న తర్వాత అది ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకంతో వీరందరూ కూడా ఈరోజున ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందంటే వస్తుంటే జెండాలు కనపడినాయి. పాపం తప్పకుండా పక్క నుంచి నడిచి వచ్చారు. వైసీపీ జెండాలు అప్పుడు రోడ్డు మీద వదులుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఉదయ శ్రీనివాస్ గారి గెలుపు ఖాయము అని అనడానికి ఉప్పుగానే ఉంటుంది, పంచదార తీయగానే ఉంటుంది. 4 సార్లు పోటీ చేస్తున్న ఎంపీ, వైసీపీ ఎంపీ ఓడిపోవడం కూడా అంతే నిజంగా ఉంటుందనేది వాస్తవమైంది. ఆయన ఏ పార్టీ కనపడితే ఆ పార్టీలో చేరడం, ఏది అధికారంలోకి వస్తుంది అనుకుంటే దాంట్లోకి మారిన తర్వాత ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైందంటే ఈయన పోటీ చేసిన పార్టీ ఓడిపోతుంది. మన ఎంపీ గారు సునీల్ గారు చేసేటటువంటి ఏ పార్టీలో పోటీ చేస్తే ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ ఓడిపోవడమే అనేది తేటతలమైంది. మా అదృష్టం. అలాంటి ఆయన మాకు పోటీ చేయడం, మా ఉదయ్ గారి మీద పోటీ చేయడం మేము చాలా ఆనందపడుతున్నాం. మన తంగెళ్ల శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎంపీగా మొత్తం ప్రతి సర్పవరం గ్రామం, కాకినాడ మొత్తం ప్రతి దుక్కునికి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించుకోమని మేమందరూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడే కాదు, ప్రతి దుక్కును కూడా ఆయనకి ఎంతోమంది నీరాజనం పలుకుతున్నారు. ఆయన ఎంపీగా వస్తారు అని అందరూ అంటున్నారు. ఆయన నాయకత్వం వర్ధిల్లాలని నేను మనసారా కోరుకున్నాను. మా ప్రజలు కూడా అందరూ కూడా సర్పవరం గ్రామంలో ప్రజలందరూ కూడా ఎంపీగా తంగెళ్ల శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలని ఎందరో ఆశగా ఎదురు చూస్తున్నారు. జై జనసేన, జై జనసేన. అలాగే పంతం నానాజీ గారు కూడా మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా గెలిపించుకుని 2 గుర్తులు కూడా గ్లాస్ గుర్తులకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థిస్తున్నారు. ముస్లింల 4% రిజర్వేషన్లు బీజేపీ తొలగిస్తోందని వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎండీ జవహర్ అలీ తీవ్రంగా ఖండించారు. కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించడంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. అలాంటి అసత్యపు మాటలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న పరిస్థితుల్లో సందర్భంలో రకరకాల విషయాలు అబద్ధాలతో వైరల్ చేస్తున్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వారు పనిగట్టుకుని ముస్లిం సమాజాన్ని ఏ విధంగా అపోహలకు గురి చేయాలి, భయాందోళనకు గురి చేయాలనే ప్రయత్నం చేసి వారిని ఆకట్టుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ వారి యొక్క కూటమి గనక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో తప్పకుండా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసేస్తారన్నటువంటి వార్తల్ని ప్రచారంలో తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా
ఈ వార్తలన్నీ కూడా అబద్ధం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ముస్లింలకు హాని చేసే పనులు ఎప్పుడూ చేయరు. ఉదాహరణకు రిజర్వేషన్ 4% ఇచ్చిన తర్వాత మన ఏపీ హైకోర్టులో అది రద్దు చేయడం జరిగింది. రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసి పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు ఫీజులుగా ఇచ్చి వాటిలో స్టే తీసుకొచ్చి ఆ 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లింలు ఈ రోజున లబ్ధి పొందుతున్నారో దాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కొనసాగించడం జరిగింది. ఇది యథార్థం. ఇది మేము వ్యక్తిగత అనుభవంతో చెప్తున్న విషయం. కాబట్టి అందరూ మిత్రులారా, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజేసేది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు కూడా ముస్లింలకు హాని జరగదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ రిజర్వేషన్ల గురించి వీళ్ళు చేస్తున్న వైరల్ వార్తల గురించి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ముస్లింలకు లబ్ధి చెందే విధంగానే తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని, మనం సుఖశాంతులతో మైనారిటీలు ఈ సమాజంలో ఉండే విధంగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం లౌకికవాదమే ప్రధానమైందన్న విషయాన్ని మరొకమారి మీకు గుర్తు చేస్తూ, వాళ్ళు వైరల్ చేస్తున్నటువంటి వార్తలన్నింటినీ కూడా నేను ప్రత్యేకించి ఈ రోజున ఖండిస్తున్నాను. రైతులకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదూరులోని పంట కల్లాల్లో వరి రైతులతో కలవపూడి శివ మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు కష్టం తెలిసిన వ్యక్తినని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ప్రధానంగా రైతు సమస్యలపైనే దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడడం దురదృష్టకరమని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత సైతం ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు సమస్యలపై దృష్టి సారించి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కలవపూడి శివ హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీరవస్త్రం మండలంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు ఎన్నికల ప్రచారం, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీలను గెలిపించాలంటూ పిలుపు. ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తారని చేసే ప్రచారంలో నిజం లేదు, అసత్య ప్రచారాలను నమ్మవద్దన్న టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు జవహర్ అలీ. ఉండి మండలం మునుదూరులో కలవపూడి శివ ఎన్నికల ప్రచారం, రైతుల సమస్యలపై పోరాడి న్యాయం చేస్తానంటూ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.